గుర్రం నీడ. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సోమయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. ఒకరోజు ఇద్దరు కలిసి పట్నం వెళ్ళి కొన్ని సరుకులు అమ్మి డబ్బు సంపాదించాలి అనుకున్నారు. రామయ్య దగ్గర కొన్ని సరుకులు ఉన్నాయి. ఆ సరుకులు గుర్రం మీద పెట్టి ఉదయాన్నే బయలుదేరారు. దారిలో మధ్యాహ్నం వేళకి ఇద్దరికి ఆకలి వేసింది. ఇద్దరు భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నారు. చుట్టుపక్కల ఎక్కడా చెట్టు నీడైనా కనిపించలేదు. ఓకే. అప్పుడు రామయ్య, మనం ఈ గుర్రం నీడలో కూర్చుందాము అని అన్నాడు. సోమయ్య అందుకు ఒప్పుకోక పేచి పెట్టాడు. నేను నా గుర్రం నీడ కూడా ఇవ్వాలి అంటే నాకు లాభాలు ఎక్కువ వాటా కావాలి అని తగువ పడాడు. ఇద్దరు పొట్లాట పెట్టుకున్నారు. ఇంతలో గుర్రం తన నీడ సరుకులతో సహా ఎటో పారిపోయింది. ధన్యవాదాలు. సో ఏంటి కథలో నీతి?